నమస్తే, వెల్కమ్ టు జేఆర్ ఫార్మ్స్ అండ్ అగ్రి యూట్యూబ్ ఛానల్. మన డైరీ ఫామ్ వీడియో వచ్చేసి నేను మీకు ఇవాళ షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఫుల్గా ఫామ్ అంతా చూపిస్తాము అని చెప్పేసి. సో ఏమేమి గేదెలు ఉన్నాయి మా దగ్గర ఆ విషయాలు మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. ఇంకా ఇన్ డీటెయిల్డ్గా ముందు వీడియోస్లో చూపిస్తాను. సో ఇది మా ఫామ్ ఎంట్రీ అనమాట. మా ఫామ్ వచ్చేసి జేఆర్ డైరీ ఫామ్. సో ఇక్కడ మా దగ్గర గేదె పాలు, ఆవు పాలు, అలాగే మిల్క్ ప్రోడక్ట్స్ అన్ని రకాలు కూడా మా దగ్గర దొరుకుతాయి. విజయవాడ లోకల్ వరకు వచ్చి కావాలంటే కూడా ఇక్కడ ఫామ్ ఫ్రెష్ తీసుకెళ్ళచ్చు. వచ్చేయండి. మా డైరీ స్టార్ట్ అయ్యి 11 నెలలు కంప్లీట్ అయిపోతుందండి. 1 ఇయర్ కంప్లీట్ చేసుకోవడానికి దగ్గరగా ఉన్నాము. నిజానికి మంచి సక్సెస్ఫుల్ ఫీల్డ్ ఇది డైరీ ఫామ్ అంటేనే. బట్ చాలామంది ఏదో ఒక ఇబ్బందులు వస్తున్నాయి అని అంటే దేనికి అని ఎంక్వైరీ చేస్తే మ్యాన్ పవర్ వల్లే కంప్లైంట్స్ వస్తాయండి అని చెప్పని చాలామంది మాకు రివ్యూ చెప్పారు. అలాగే మేము వెళ్ళి చూసినప్పుడు కూడా మాకు అదే అనిపించింది. బట్ మాకు సక్సెస్కి రీజన్ కూడా ఈ 1 ఇయర్ ఎలాంటి హర్డిల్స్ చూడలేకపోవడానికి రీజన్ కూడా మా వర్కర్సేనండి. బాగా చేస్తారు. ఈ పర్సన్ వచ్చేసి సునీల్, ఇతని పేరు. అంటే వన్ ఆఫ్ మై వర్కర్. ఇద్దరు చేస్తున్నారు మా డైరీలో. ఇతను ఒక అతను అనమాట. ఇతను చాలా సీనియర్ వర్కరు. ఒక 23 ఇయర్స్ నుంచి డైరీ ఫార్మ్స్లోనే పనిచేస్తున్నాడు. వీళ్ళు బీహార్ నుంచి మనకి దీంట్లో వర్క్ చేస్తున్న లేబరు. సో ఇవన్నీ మా గేదెలండి. ఫస్ట్ ఈ వీడియోలో ఇంతకు ముందు కనిపించినాయి బయట ఆవులు. సేమ్ షెడ్ని ఇంకొంచెం బయటకి ఎక్స్టెండ్ చేసి, ఆవులు చల్లగా ఉంటే మాత్రమే బాగా సాటిస్ఫైడ్గా ఉంటాయి అని చెప్పని మేము స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ మంది చెప్పారు. అంటే ఫీడింగ్ తీసుకోవడానికి, వాటర్ తీసుకోవడానికి, పాలు బాగా ఇవ్వడానికి, ఇలాంటి వాటికి రేకు దాంట్లో కంటే కూడా కొంచెం కూల్గా ఉంటే ఎక్కువ ఇష్టపడతాయని చెప్పారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బయట మీరు ఆవులు చూసినప్పుడు గమనించి ఉండొచ్చు. తాటాకుతోటి అలా వేయించామన్నమాట. దూడలు చిన్నవి ఉన్నా కూడా ఏ సీజన్ అయినా తట్టుకునేలాగా, అలాగే ఆవుల వరకు కట్టేసేలాగా అలా వేయించాము. అలాగే ఈ షెడ్ ప్లేస్ కాకుండా ఎక్స్టెండ్ చేసిన ప్లేస్ కూడా తాటాకుతోనే వేయించామండి. ఒక 12 గేదెలు పట్టేలాగా. దాంట్లో ఇంకా అంతవరకు వెళ్ళలేదు మేము. ప్రజెంట్ ఈ షెడ్ వరకు ఒక 20 గేదెల కెపాసిటీ. సో ఆ 20 గేదెల వరకు వాటితో స్టార్ట్ అయ్యాము. వాటినే కంటిన్యూ చేస్తున్నాము. 1-2 సార్లు మాత్రం ఉన్న వాటిలో చేంజ్ చేసాము, మళ్ళీ రీప్లేస్ చేసామండి. వేరే వాటిని తీసుకోవడం జరిగింది. సో ఇవి మా 20 గేదెలు కూడా ఒక్కొక్కటిగా. వీటిల్లో ఇవి వచ్చేసి హర్యానా నుంచి వచ్చిన బ్రీడ్ అండి. ఇది మా ఫామ్లో ఫస్ట్ క్యాటిల్. అంటే ఫామ్ స్టార్ట్ అవుతున్నప్పుడు గేదెలు కొనడానికి వెళ్ళినప్పుడు మేము ఫస్ట్ సెలెక్ట్ చేసిన యానిమల్ అనమాట. ఇది మంచి ఈల్డ్ ఇస్తుందండి. పూటకు వచ్చేసి 6.5 లీటర్లు వరకు పాలు ఇచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ సెమెన్ చేయించాము ప్రెగ్నెంట్ కోసం. బట్ చాలా బెదిరి అనమాట దీనికి. ఎవరు వచ్చినా కూడా పాలు పిండే అతను తప్ప ఎవరు వచ్చినా కూడా అలాగే గంతులేస్తుంది. సో ఇది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.